ఇక డీటెయిల్స్ చూస్తే మల్కజ్గిరి నియోజకవర్గం భరత్ నగర్లో పేదల ఇళ్లను అధికారులు కూల్చివేశారని స్థానికులు ఆరోపించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చడంతో చిన్నారులు, వృద్ధులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. ఏ సర్వే నెంబర్లో ఎన్ని ఇల్లు ఉన్నాయో మొత్తం వితౌట్ పర్మిషన్ ఉన్నాయి. కూలగొడితే మొత్తం కూలగొట్టాలి. బస్తీ మొత్తం వితౌట్ పర్మిషన్ ఉంది. ఎవరికి పర్మిషన్ ఉంది, ఎవరికి పర్మిషన్ లేదనేది చూపించాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూలగొట్టడమే తప్ప ఏది కానీ గరీబులకు మంచిది అయింది లేదు. మా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి గరీబోడు బతుకుతుండే. ఈ రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పుడు చూడు కూలగొట్టుడు. మీరు కూలగొట్టేటోళ్ళు అయితే మేము ఫస్ట్ బునియాద్ వేసినప్పుడు వచ్చి మీరు ఆపాలా. ప్రభుత్వం అనేది జిహెచ్ఎంసీలో అనేది మేము బునియాద్ వేసినప్పుడు వచ్చి మీరు ఆపాలా. ఇప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినాక ఇళ్ళల్లో ఉంటున్నప్పుడు వచ్చి మీరు కూలగొట్టేది ఇది సరైనది కాదు. ఎంక్వైరీ చేసిన మేరకు ఏంటంటే ఇది పర్మిషన్ లేకుండా కట్టేది అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనా మున్సిపల్ వాళ్ళు కానీ హైదరాబాద్ వాళ్ళు కానీ ఇది పేదల జోలికి పోమని చెప్పి ఆల్రెడీ గతంలో గవర్నమెంట్ నిర్ణయం చేసింది. హైదరాబాద్ కమిషనర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. పేదల జోలికి పోకుండా ఉన్న ఇళ్ళని అట్లే ఉంచి ఓపెన్ ప్లేస్లు ఉంటే మాత్రమే కబ్జా చేసుకుంటాం. మేము యాక్చువల్ దాని మీద ఖర్చు పెట్టి ఆ ఇల్లు కట్టుకుంటే ఇవాళ అకస్మాత్తుగా వచ్చేసి మున్సిపల్ వాళ్ళకు ఏదైనా ప్రభుత్వం లేకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళే బాధ్యత వహించాలి.